హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో బాగా కుట్టి అందరికీ గొడ్లు ఇద్దాం అనుకుంటాము టైలర్స్ని. కానీ ఈ బట్టలు చూడండి కుట్టించుకొని ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు అయినాయండి, ఇంతవరకు తీసుకెళ్ళలేదు గొడ్లు అయితే. ఇట్లా ఎన్ని ఉన్నాయో నా దగ్గర. కుట్టిన దాకేమో 2-3 సార్లు తిరుగుతారు ఫ్రెండ్స్. కుట్టినాకేమో తీసుకెళ్ళటానికి మళ్ళీ వాళ్ళకి 2-3 సార్లు కుట్టారక్క అని తిరుగుతారు. ఇవి చూడండి, డ్రెస్సులు, ప్యాంట్లు. ఇవి మళ్ళీ ఎవరికైనా ఇద్దామంటేనే మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. సడన్గా వచ్చి నా డ్రెస్సులు నాకు కావాలి, నా బట్టలు నాకు కావాలంటే మళ్ళీ మనం ఎక్కడ తెచ్చిస్తాం ఫ్రెండ్స్. ఇట్లా కుట్టించుకుంటారు జనము. తీసుకెళ్ళేటప్పటికేమో మళ్ళీ వచ్చి తీసుకెళ్ళరు. మనం ఏదో రూపాయి వచ్చింది ఖాళీగా ఉండకుండా ఉందాంలే అని మనం కుట్టుకుంటాము. వీళ్ళేమో కుట్టించుకొని ఇక్కడ పెట్టేసి వెళ్తారు. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళకపోతే ఎన్ని గొడ్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. మళ్ళీ లైనింగ్లు కూడా మనయే. లైనింగ్లు మళ్ళీ లైనింగ్ 50 రూపాయలు, జాకెట్ ఎంత అవుతున్నాయో చూడండి. కాటన్ చీరలు పోయిన సంవత్సరం కుట్టించుకున్నారండి కాటన్ చీరలు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, కుట్టినట్టు తీసుకెళ్తే మనకు రూపాయి వచ్చింది, సంతోషంగా మళ్ళీ కొడతాం. లేకపోతే ఏమో ఇక్కడే ఉన్నాయి ఇంకా తీసుకెళ్ళలేదులే అని చెప్పి మనకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిద్ది కదా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్.